భగవద్గీత గీతామకరందం 6వ అధ్యాయం 45వ శ్లోకం. ప్రయత్నాధ్యత్త మానస్తు యోగి సంశుద్ధికి పిల్పిషా అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. పట్టుదలతో ప్రయత్నించినట్టి యోగి పాపరహితుడే అనేక జన్మల యందు చేయబడిన అభ్యాసంచే యోగసిద్ధిని పొందినవాడై ఆ పిదప సర్వోత్పమ గతిని పడేయుచున్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమం ఇది ఆత్మ సాక్షాత్కారం. అది జీవునికి ఎట్లు లభించును? పట్టుదలతో కూడిన ప్రయత్నం చేతను బహు కాలకృతాధ్య నాభ్యాసుల చేతను పాపరహిత్యం చేతను లభించగలదు. తపస్విబోధికో యోగి జ్ఞానిభ్యోసి మతోధిక కర్మిభ్యచ్ఛాదికో యోగి తస్మాజ్యోగి భవార్జున. ఓ అర్జున, యోగి అగువాడు తపస్సులను చేయువారి కంటే, శాస్త్రములను వారి కంటే, కర్మలు చేయువాని కంటే శ్రేష్ఠుడని తలంపబడుతున్నాడు. కానీ నీవు యోగివి కమ్ము. యోగి ఎట్టివాడు? తపస్సుల కంటేనూ శాస్త్రజ్ఞుల కంటేనూ కర్మముల కంటే గొప్పవాడు. కావున భగవానుడు అర్జునుడికి ఏమని చెప్పెను? నీవు యోగి ఆత్మను బోధించుకో. యోగి నామాసి సర్వేషాం మదేతాన్ నస్తాత్మనా శ్రద్ధావాన్ భజతే యో నమో యుక్తతమో మతః. యోగులందరిలోనూ ఎవడు నా యందు మనస్సును నిలిపి శ్రద్ధనన్ను ధ్యానించుతున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయం. యోగుల అందరిలోనూ భగవంతుని సృష్టి ఎవడు సర్వశ్రేష్ఠుడు. మిగుల శ్రద్ధతో కూడినవాడు లక్ష్యమును ఆత్మయందు శ్రీకృష్ణుల మనస్సును నచ్చువాడు. 7వ అధ్యాయం. విజ్ఞాన యోగము. విజ్ఞానము విశేష జ్ఞానము లేక అనుభవపూర్వకమైన జ్ఞానము లేక జ్ఞాన స్వరూపము. జ్ఞానమూత్రములో సంతృప్తి నందక విజ్ఞానమును సంపాదించవలనని భగవాని ఆజ్ఞ. అమానిత్వాది జ్ఞాన గుణమన్నే కాక జేయత్వ స్వరూపమును విజ్ఞాన పరిచయం మనము క్షోలను కలిగి ఉండవలను. విజ్ఞానమును గురించి అనగా స్వానుభవము యుక్తముకు పరమాజ్ఞానమును విశేషముగా తెలుపబడింది విజ్ఞాన శాస్త్రము.